ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మాగళ్ళులో స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. చుట్టుపక్కల పరిసరాల మధ్య 108 అడుగుల్లో దర్శనమిచ్చే స్వామివారి విగ్రహం ఎంతో ప్రసన్నంగా మరియు ఎంతో అందంగా రమణీయంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. మనకు ఈ మాగళ్ళులో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి భక్తులను అనుగ్రహిస్తూ సకల శుభాలను కలిగించే ఈ స్వామి ఊరంతా కనిపించే నారసింహుడిగా పేరు పొందినాడు. కోరిన కోరికలు తీర్చే భక్త సులభుడిగా, అనారోగ్యాలు నివారించే ధన్వంతరిగా ఇక్కడ స్వామివారి పూజలు అందుకుంటూ ఉన్నారు. వైకుంఠ నారాయణ క్షేత్రంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగలలో ఉంది. ఈ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్నది జరుగుతుందనే విశ్వాసం భక్తులలో ప్రగాఢంగా నాటుకుంది. అసలు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. మాగళ్ళలో ఉంటున్నటువంటి అంగర రాంబాబు చిన్నప్పటి నుంచి స్వామివారి యొక్క ఉపాసకుడు. సుమారు 10 ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే ఆలయం కట్టిన చోట 108 కుండలతో మహాసుదర్శన యాగం నిర్వహించాడు. ఆ సమయంలో హోమగుండం ఏర్పాటు చేసిన చోటే స్వామివారు స్వయంభూగా వెలిశాడంట. అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని దగ్గరలోని ఆలయంలో ఉంచడంతో భక్తులు దర్శించుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అదే భక్తుడు సుదర్శన యాగాన్ని నిర్వహించి స్వామివారికి ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం మాగళ్ళలోని పలు ప్రాంతాలను పరిశీలించినా తాను అనుకున్న స్థలం దొరక్కపోవడంతో చివరకు స్వామివారి వెలిసిన చోటే ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అది తెలిసి మరో భక్తుడు తన 20 సెంట్ల స్థలాన్ని స్వామివారికి ఇచ్చడంతో 3 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. సృష్టిలో 27 నక్షత్రాలుంటే ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే మొత్తం 108 పాదాలు. సృష్టి మొత్తం 108 పాదాల్లోనే నడుస్తుందని తెలియజేసేందుకే ఇక్కడ స్వామివారికి 108 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని ఆలయ నిర్వాహకులు చెప్తూ ఉంటారు. ఈ విగ్రహంతో పాటు పూజలు చేసేందుకు వీలుగా మరో విగ్రహం సాలగ్రామ శిలతో గర్భగుడిలో ఉంటుంది. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. ఈ ఊరి వాళ్ళంతా కలిసి నిర్మించుకున్నటువంటి ఈ ఆలయంలో ఏకాదశి రోజున రథోత్సవం, పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణం, స్వాతి నక్షత్రం రోజున సుదర్శన లక్ష్మీ నృసింహ హోమం వంటివి నిర్వహిస్తారు. ఈ క్షేత్రం నందిగామ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదా, స్వయంభూగా వెలిసినటువంటి మాగలు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా